అంటే చాలా కంపెనీస్ కూడా బయట లే ఆఫ్స్ చేస్తున్నాయి. సో దానికి లే ఆఫ్స్కి ఏ కారణమా, లేకపోతే అది రొటీన్గా లే ఆఫ్స్ జరుగుతున్నాయి, కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా పెరగడం వల్ల ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చడం వల్ల లే ఆఫ్స్ దీనివల్ల జరుగుతుందని చెప్పేసి పోర్ట్రే చేస్తున్నారా? ఏ ఒక రంగంలో జాబ్ తీస్తుంది, కానీ రోబోటిక్స్ కానీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ, డేటా సైంటిస్ట్ కానీ, డేటా అనలిస్ట్ కానీ, జనరేటివ్ ఏ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే టెన్స్ ఆఫ్ రోల్స్ ఉన్నాయి దీని మీద. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లోనే, ఇంకొక 5 years అయిన తర్వాత ఇప్పుడున్న రోల్స్కి డబల్ రోల్స్ అవుతాయి. వీటన్నిటిలోనూ మనకి జాబ్ రోల్స్ వస్తాయి. ఇది ఎలా ఉంటుంది అంటే, రీసెంట్గా మీమ్స్ బాగా హైలైట్ అవుతున్నాయి. వాడైతే అపెండిక్స్ నొప్పి అంటే ఒక సైడ్ అయిపోయి ఇంకో సైడ్ ఆపరేషన్ చేస్తాడు అనమాట. వాడు లేచి అడిగితే వాడు అదేంటి నాకు ఇది పేగు ఇంకో సైడ్ ఉంటుంది కదా అంటే, ఎస్ యువర్ రైట్, లెట్స్ ట్రై అగైన్ ఉంటుంది. 10 మంది కలిసి వారం రోజుల్లో చేసే పని ఒక్కడే 2-3 రోజుల్లో చేసేస్తున్నాడు విత్ ద హెల్ప్ ఆఫ్. అండ్ అగైన్ మళ్ళీ మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ప్రాంప్ట్ కొట్టి చేసేస్తున్నారు కదా, అట్లా అనదు. వాడికి టెక్నాలజీ తెలుసు, వీళ్ళకేది తెలుసో వాడికి అదే తెలుసు, కానీ అవి కొంచెం పక్కన పెట్టదు. అవన్నీ పక్కన పెడితే ఏ అనే దాన్ని ఎలా చూడాలంటే, నవే డేస్ ఒక 2-3 years తర్వాత ఇది ఎలా మారిపోతుందంటే, ఒక ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ కింద. ఇట్స్ నాట్ లైక్ అదంతా ఒక సపరేట్ థియరీ, సపరేట్ థింగ్ అట్లా ఎప్పుడు చూడకండి. వెరీ బేసిక్స్ ఆఫ్ ఏ అనేది రాబోయే నెక్స్ట్ 5 yearsలో కంపల్సరీ. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఒక పోడ్కాస్ట్ చేయబోతున్నాం. ఈ పోడ్కాస్ట్ ఏంటంటే ఆల్ ఇన్ వన్ ఏఐ అనమాట. ఈ పోడ్కాస్ట్ మీరు చూసినట్లయితే టోటల్గా ఏఐ గురించి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో అండ్ అసలు బేసిక్ నాలెడ్జ్ ఏఐ గురించి ఏమీ లేనప్పటికీ కూడా ఈ పోడ్కాస్ట్ అయితే మీరు కంప్లీట్ చేయండి. సో మీకు డెఫినెట్గా అయితే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇస్తాం అనమాట. సో ఏఐ గురించి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఈరోజు మన గెస్ట్ వచ్చేసరికి సూర్య గారు. సో హాయ్ సూర్య గారు. హాయ్. సో ఫస్ట్ గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకొని దాని తర్వాత మనం పోడ్కాస్ట్ అయితే స్టార్ట్ చేద్దాము. సరే సూర్య గారు, మీ గురించి మా ఆడియన్స్కి చెప్పండి. నా గురించి చెప్పాలంటే పెద్దగా ఏమి ఉండదు. సో జనరల్లీ నాకు ఒక 6 to 7 years వరకు ఏఐ మీద ఎక్స్పీరియన్స్ ఉంది. అందులోనూ ఎస్పెషల్లీ జనరేటివ్ ఏఐ మీద. ఓకే. అంటే మన గురించి మనం చెప్పుకోకూడదు, కానీ జనరల్గా అవతల వాడు చెప్పేది వినాలా లేదా అని వాడి కెపాసిటీని బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ జనరేటివ్ ఏ స్టార్ట్ అవ్వక ముందు నుంచి రీసెర్చ్ పేపర్స్ అండ్ అట్లాగే బేసిక్ స్ట్రగ్లింగ్ ఆ ఏజ్ నుంచి నేను జనరేటివ్ ఏ ఫాలో అవుతున్నా. మనకి చాట్ జీపీటీ ఉంది కదా, GPT-3, GPT-4 నుంచి తెలుసు, కానీ నేను GPT-1 నుంచే దాన్ని ఫాలో చేస్తున్నా. ఓపెన్ సోర్స్ మీద దాని మీద ప్రాజెక్ట్స్ కూడా చేశాను చాలా వరకు. అండ్ మోర్ ఓవర్ అదే కాకుండా నేను దీని మీదే ఎంటెక్ అండ్ దాని రిలేటెడ్ డిప్లొమాస్ ఇవన్నీ చేశాను. ఓకే. సో వీటన్నిటి బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, జనరేటివ్ ఏఐ అనేది ఇట్స్ బేసికల్లీ న్యూ థింగ్, కానీ మనకు అది ఇంటర్నల్గా ఎప్పటి నుంచో ఉంది. మనం డేటా అనేది ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ప్రతి చోట ఏఐ అనేది ఉంటుంది. సో అదే కాకుండా నాకు స్టార్టప్ కంపెనీస్ 2 ఉన్నాయి. ఒకదానికి నేను CEO అండ్ ఒకదానికి CTOగా చేస్తున్నా. సో మేము వీటి మీద ప్రాజెక్ట్స్ అవి కూడా చేస్తున్నాం కొన్ని, అండ్ అట్లే క్లయింట్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాం. సో నాట్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పరంగానే కాదు, రియల్ టైంలో దాని మీద వర్క్ చేసిన వర్క్ చేయించిన 2 ఎక్స్పీరియన్స్లు కూడా నాకు ఉన్నాయి. ఓకే. సరే, మీ ఇంట్రడక్షన్ ఒక క్లారిటీ అయితే వచ్చింది. సరే, మనము పోడ్కాస్ట్లోకి స్టార్ట్ చేద్దాం, ఇంకా వెళ్ళిపోదాము. సరే, ఫస్ట్ ఏఐ అంటే ఏంటి? సో నాకు ఏఐ ఇన్ని సంవత్సరాలుగా నేర్చుకున్న తర్వాత ఒక చిన్న ఎనాలజీతో నేను చెప్పాలని బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏఐ అనేది ఎలాంటిది అని అంటే, ఒక ఇమాజిన్ చేసుకోండి సినారియో. ఒక 3 to 4 years పిల్లోడు ఎండాకాలం వాళ్ళ డాబా పైన చల్లగాల్లో అలా పడుకుని అలా గాల్లో చూస్తున్నాడు. ఆ పైన ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయి. సో ఆ నక్షత్రాలు చూసినప్పుడు వాడికి ఒకటే కోరిక కలిగింది, నేను ఎలాగైనా వాటిని చేరుకోవాలి, దానికోసం సైంటిస్ట్ అవ్వాలి అని. ఇలాంటి ఆలోచన మనలో చాలామందికి వచ్చింది. కానీ ఈ ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సైంటిస్ట్ అవ్వలేరు. ఒకవేళ అవ్వినా కూడా వాడు ఐరన్ మ్యాన్లా మారచ్చు, థానోస్లో కన్నా మారచ్చు. సో అది మొత్తం కూడా వాడి చుట్టూ ఉండే సరౌండింగ్ని బట్టి ఉంటుంది. సో వాడు ఎలాంటి ఏరియాలో పెరిగాడని దాన్ని బట్టి ఉంటుంది. ఏఐ కూడా అంతే. ఏఐని మనం వాడుకోవాలని అనుకుంటే ప్రపంచంలో ది బెస్ట్ అప్లికేషన్కి వాడుకోవచ్చు, అట్లాగే ది వరస్ట్ డిస్ట్రక్షన్కి వాడుకోవచ్చు. అంతా కూడా వాడేవాడి చేతుల్లో. సరే, సో ఇంకో డౌట్ ఏంటంటే, ప్రజెంట్ హైప్ చేస్తున్నారు కదా అందరు కూడా ఏఐ టూల్స్ అని చెప్పేసి. సో ఏఐ యొక్క కరెంట్ స్టేజ్ ఏముంది ఇప్పుడు?
ఏ ఒక కరెంట్ స్టేజ్ అంటే జనరల్గా మనతో పోల్చుకుంటే ఏ అనేది ఇప్పుడు టీనేజ్లో ఉందన్నమాట. ఓకే. ఎందుకు టీనేజ్లో ఉందని చెప్పొచ్చానంటే టీనేజ్లో ఎక్కువగా ఏం చేస్తారు, ఎక్కువగా నేర్చుకునేది అక్కడే, ఎక్కువగా బాధపడేది అక్కడే, తప్పులు ఎక్కువగా చేసేది అక్కడే, దాని నుంచి నేర్చుకునేది ఇదే ఏజ్లో. సేమ్ ఇప్పుడున్న అనలిటిక్స్ కూడా ఎలా ఉన్నాయంటే మీరు వీడియోస్ చూస్తారు, ఏఐతో వీడియోస్ జనరేట్ చేయడం, ఏఐతో ఇమేజ్ జనరేట్ అని చూస్తారు, ఏఐతో టెక్స్ట్ అవి జనరేట్ చేస్తుంటారు. ఇవన్నీ ఈ లాస్ట్ 3-4 yearsగానే చేస్తున్నాం, తప్పులు వస్తున్నాయి, రెడీ చేస్తున్నాం. అంతెందుకు స్టార్టింగ్ లో ChatGPT ఏం చేసింది, 2+2 = 5 అంటే అవును ఓకే అనేసింది. ఇప్పుడు అలా ఇస్తే వస్తుందా, రావట్లేదు. అంటే ఏంటి, అది చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు వెళ్తుంది. అఫ్ కోర్స్ మనం దాన్ని ట్రైన్ చేస్తున్నాం అనుకోండి, కానీ ఏఐని ఒక పర్సన్ లా తీసుకుంటే ఇప్పుడే టీనేజ్ స్టేజ్ లో ఉంది, ఇప్పుడే కొత్తగా చాలా నేర్చుకుంటుంది, కొత్తగా దాంట్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటే లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ అనేవి దాంట్లోకి వెళ్తున్నాయి ఇప్పుడు. సరే, అయితే నేను రీసెంట్గా చాలా వీడియోస్ చూశాను. లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా దాన్ని పోర్ట్రే చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లైక్ వెబ్సైట్ బిల్డ్ చేయాలన్నా, అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నా దానికి ఏ కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఏ టూల్లో ప్రాంప్ట్ ఇచ్చేసే చాలు వెబ్సైట్ జనరేట్ చేస్తుంది అండ్ యాప్స్ జనరేట్ చేస్తుంది అని చెప్పేసి ఎక్కువ పోర్ట్రే చేస్తున్నారు అనమాట. సో ఎలా ఉంటుందంటే, మీరు ఒకవేళ యాప్ బిల్డ్ చేయాలనుకుంటున్నారా, ఈ టూల్ని మీరు ఈ ప్రాంప్ట్ ఇచ్చేయండి, మీకు ఒక యాప్ జనరేట్ అవుతుంది, దానికోసము కామెంట్ చేయండి, మీకు డిఎం చేస్తా ప్రాంప్ట్ అని చెప్పేసి అంటారు. సో నిజంగా ఏ టూల్కి ఒక వెబ్సైట్ బిల్డ్ చేయడం, ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడము వస్తుందా, అది పాసిబుల్ అవుతుందా, అది మనం డెవలప్ చేసిన తర్వాత అది ప్రొడక్షన్లో వేసి వాడుకోవచ్చా? సో ఇది కొంచెం డెప్త్గా ఉంటుందండి ఆన్సర్, కానీ నిజం మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. బేసిక్గా ఏంటంటే ఇది ఒకళ్ళే తప్పని మనం చెప్పలేం, మన ఎకో సిస్టమ్ అలా తయారైంది. మనకి చైనాలో కానీ యూఎస్లో కానీ ఇలాంటి ఏరియాస్లో చూసుకుంటే వాళ్ళకి దీని మీద అవగాహన ఎక్కువగా పెంచి దాని మీద వర్క్షాప్స్ ఇవి కండక్ట్ చేసి అండ్ దాంతోపాటు వాళ్ళకి స్టార్ట్అప్ స్టార్ట్ చేసుకోవాలని ఏమనేసిన ఎకో సిస్టమ్ ఏమని. మన దగ్గర టోటల్లీ లేదని చెప్పట్లేదు, ఉంది, కానీ చాలా మందికి దీని ఇన్ఫర్మేషన్ తెలియదు. సో ఇప్పుడు ఏమైపోతుందంటే, మీరు చెప్పిన ఎగ్జాంపులే తీసుకోండి, ఒకళ్ళు వస్తారు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ సమ్ ఎక్స్పర్సన్ వస్తాడు, వచ్చేసి ఏదో ప్రాంప్ట్ కొట్టేస్తాడు, వాడికి ఒక పేజ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాగిన్ పేజ్ వచ్చింది అనుకోండి, లాగిన్ పేజ్ వస్తుంది, అది చూపిస్తాడు అందరికీ, వాళ్ళు కూడా ఓకే వస్తుంది కదా అని అనుకుంటారు. కానీ దీని వెనకాల నడవాల్సింది చాలా ఉంటుంది. ఈ లాగిన్ పేజ్కి లాగిన్ క్లిక్ చేసినప్పుడు దానికి ఒక బ్యాక్ ఎండ్ అని ఉంటుంది, ఆ బ్యాక్ ఎండ్కి కనెక్ట్ అవ్వాలి, దాని నుంచి డేటాబేస్ అని ఉంటుంది. అంటే మీరు ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని సేవ్ అవ్వాలి కదా, నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు నువ్వే వచ్చేవని దాన్ని తెలవాలి కదా, ఈ డేటా అంతా సేవ్ చేసి పెట్టుకోవాలి. వీటన్నిటిని రన్ చేయడానికి మళ్ళీ కొన్ని సర్వర్స్ అని, ఓకే, దాని చుట్టూ మనుషులని, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కానీ ఎవరైతే కామన్ పీపుల్, టెక్నికల్ మీద అలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఎలా ఆలోచిస్తారు, అక్కడేదో కనిపిస్తుంది, ఇక్కడదే కనిపిస్తుంది, తేడా ఏంటి అంటే మనకి కనిపించేది మాత్రమే అక్కడ ఉంటుంది. కొన్ని కొటేషన్స్ ఉంటాయి, కనిపించేది నిజం కాదన్నట్టు, అట్లాగే కనిపించడానికి మాత్రమే ఉంటుంది, వెనకేమీ తెలియదు. సో ఇప్పుడు ఏమైపోతుంది, ఈవెన్ మా ప్రాజెక్ట్స్ కూడా మేము రియల్ టైంలో ఫేస్ చేసాం. కొంతమంది క్లయింట్స్ మా దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు ఏదో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, మనం కొటేషన్ వేసిస్తాం, అంటే ఎంత మనీ అవుతుంది, వాళ్ళు వచ్చేసి అదేంటి ఏ టూల్ ఇచ్చినా చేస్తుంది కదా, నువ్వు లక్షల్లో చెప్తున్నావు మాకు కాస్ట్ అంటారు. ఎందుకంటే వాడు అది చూసేసి అయిపోయింది కదా ఇంకేముంది అని అనుకుంటాడు, వీడు నేనేదో ఎక్స్ట్రాగా డబ్బులు దబ్బేద్దామని అడుగుతున్నాను వాళ్ళు అనుకుంటారు. కానీ ట్రూత్ అనేది ఏంటంటే ఈ టెక్నికల్ ఫీల్డ్లో కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో దాని ప్రకారం ఏది పడితే అది నమ్మకండి మీరు బయట చూసింది. ఎస్పెషల్లీ ఈ ఏఐ కానీ ఆర్ఎల్స్ ఈ జనరేట్ ఏఐ మీద కానీ మీరు చూసేది 90% అబద్ధమే ఉంటుంది, దాన్ని ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అయితే ఇంకోటి ఏంటంటే, ఇంకా లైక్ ఎలా బయట పోర్ట్రే అవుతుందంటే, ఏ టూల్స్ యూజ్ చేసుకొని లక్షలు సంపాదించవచ్చు. సో దానికి మీరు 9 to 5 జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఏ టూల్స్ నేర్చుకోండి, దాని నుంచి మీరు మనీ ఎర్న్ చేయండి అని చెప్పేసి ఎక్కువ పోర్ట్రే చేస్తున్నారు అనమాట. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇది కొంతవరకు నిజమేనండి, కానీ ఓకే, ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month వరకు ఏ టూల్స్ అవి వాడుకొని ఒక ₹1,00,000 సంపాదించారని అనుకుందాం, అన్నీ మంచిగా జరిగే ₹1,00,000 సంపాదించారని అనుకుందాం. కానీ వెనకాల చాలా మంది చెప్పని నిజం మనకు తెలియంది ఏంటి అని అంటే, దానికి 70,000 to 80,000 వరకు మళ్ళీ దాని ప్రీమియమ్స్ అని, సబ్స్క్రిప్షన్స్ అని ఇవన్నీ అవుతాయి. ఓకే, అండ్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, ఒకసారి ఒక అవుట్పుట్ వస్తుంది వీడియో,
అలాంటి వీడియో మళ్ళీ ఇంకోటి మనం ట్రై చేద్దామంటే రాదు. సేమ్ అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ లక్ అండ్ ఎన్నిసార్లు నువ్వు రీట్రై చేస్తావు. నువ్వు ఒకటేసారి అవుట్పుట్ వస్తే నీకు వెంటనే అయిపోద్ది. 10 సార్లు రీట్రై చేయాలంటే నీకు ఆ క్రెడిట్స్ వాడు ఇచ్చినవి ప్రీమియం ఒక రోజు అయిపోతుంది. ఇవేమి మనకి ఒకసారి కట్టు నెట్ఫ్లిక్స్ లాగా ఎన్ని కలుతాయని చూడు అలా ఉండవు. మనకి ఏ అనేది ఇప్పుడే కొత్తగా వచ్చింది కాబట్టి టూల్స్ అన్ని కూడా ఒక లిమిట్ పెడతాడు. నువ్వు ప్రీమియం తీసుకున్నావు ఒక 500 క్రెడిట్స్ అంటాడు, 600 క్రెడిట్స్ అంటాడు, అవి ఒక రోజులో అయిపోతాయి మీకు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని పర్చేస్ చేయాలి. సో అంటే ఒక లెవెల్ వరకు మీరు దాన్ని ₹1,00,000 వస్తాయి కానీ నీకు 80,000 ఖర్చు అవుతుంటే అది వచ్చినట్టు కాదు కదా. లేదు, ఇంకో వే ఉంది. ఇంకో వేలో మీరు తక్కువ మనీతోనే ఎక్కువ సంపాదించవచ్చు. అదేంటి అని అంటే మీకు ఆల్రెడీ డెవలప్మెంట్ తెలిసింది, మీకు ఆల్రెడీ ఒక పని తెలిసింది, దాన్ని ఈజీగా చేసుకోవడానికి లేదంటే కొన్ని స్టెప్స్ ని ఆటోమేట్ చేసుకోవడానికి టూల్స్ వాడుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు అంటే నేను చెప్పేది ఏంటంటే యూస్ చేసి మీరు మనీ ఎర్న్ చేసుకోగలరు. కానీ ఏ టూల్కి ఇచ్చేసి నేను ఇలా రాసి కూర్చుంటా వస్తుంది అంటే అట్లా కాదు. మీ పని మీరు చేసి కొన్ని టాస్క్ల వరకు దాన్ని వాడుకుంటే బయట ఉండేవాడి కన్నా మీరు ఎక్కువ సంపాదించుకోవచ్చు. అంతేగాని ప్యూర్లీ ఏ టూల్స్ నుంచి అంటే ఎవరికి మనీ రావు. ఓకే సార్. ఇంకోటి చాలా మంది ప్రజెంట్ అంటే చాలా కంపెనీస్ కూడా బయట లే ఆఫ్స్ చేస్తున్నాయి. సో దానికి లే ఆఫ్స్ కి ఏ కారణమా, లేకపోతే అది రొటీన్ గా లే ఆఫ్స్ జరుగుతున్నాయి కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా పెరగడం వల్ల ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చడం వల్ల లే ఆఫ్స్ దీని వల్ల జరుగుతుందని చెప్పేసి పోర్ట్రే చేస్తున్నారా? సో దీని ఎంత నిజం, ఎంతవరకు నమ్మొచ్చు? సో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మనకి అరౌండ్ మన ఫాదర్స్ చిన్నప్పుడు ఉన్న ఆ టైంలో ఆటోస్ అవి కొత్తగా రావడం మొదలయ్యాయి. సో అంతకు ముందు వరకు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎడ్ల బండ్లు ఉండేవి. ఓకే, సో రిక్షాలు కానీ ఉండేవి. సో ఎడ్ల బండ్లు రిక్షా వాళ్ళు అప్పటి వరకు బాగానే నడిచేది. ఎప్పుడైతే ఆటో అనేది ఒక నార్మల్ రేంజ్ లో అంటే ఒక మధ్య తరగతోడు కూడా కొంచెం కష్టపడితే కొనుక్కొని రన్ చేసుకోవచ్చు అనే స్టేజ్ వచ్చిందో అక్కడ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆటో కొండ మొదలు పెట్టారు. ఆ తర్వాత నుంచి ఎడ్ల బండ్లు ఎక్కడ మానేశారు. ఎందుకంటే ఆటో క్విక్ గా అయిపోతుంది, అది ఎక్కడ ఆగదు, ఎడ్లు మధ్య దారిలో ఆగిపోవు, ఒకసారి పెట్రోల్ పోస్తే అది ఎటువంటి ఇంజిన్ ప్రాబ్లం రానంత వరకు అది రన్ అవుతూనే వెళ్తుంది. అది వెరీ రేర్గా వస్తాయి కాబట్టి. సో అంటే దీనివల్ల ఏమైపోయింది, నా తొందరగా వెళ్ళిపోతుంది, నేను ఇంకా స్పీడ్గా వెళ్ళాలని ఇంకా స్పీడ్గా వెళ్ళొచ్చు. ఎడ్ల బండ్లు రిక్షా అంటే అది తొక్కుతూ కూర్చోవాలి. ఓకే, ఇలాంటివి వచ్చిన తర్వాత అన్నీ అయిపోయింది. సో దీనివల్ల ఏమైందంటే చాలా మంది ఎడ్ల బండి వాళ్ళు వాళ్ళ మెయిన్ సోర్స్ ఇన్కమ్ అదే కదా కోల్పోయారు. కానీ 100 మందిలో 20 మంది మాత్రం ఆటో ఎలా తోలలో నేర్చుకుని ఆటో తోలుతూ వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకున్నారు. మిగిలిన 80 మంది అన్ఫార్చునేట్లీ వాళ్ళు ముందుకు వెళ్ళలేపారు. సో ఇప్పుడు 20 మంది చేసింది ఏంటి, 100 మంది అదే ఎడ్ల బండి వాళ్ళు, 20 మంది ముందుకు ఎందుకు వెళ్ళారని అంటే ఏదైతే కొత్త ఆపర్చునిటీ వస్తుందో దానికి వీళ్ళు మార్చుకున్నారు. ఓకే, దీని తర్వాత మొబైల్స్ అప్పుడు అంతే అయింది. అంతకుముందు టెలిగ్రామ్స్ ఉండేవి, టెలిగ్రామ్స్ అంటే 2 రోజులు పట్టేది. మొబైల్స్ వచ్చాక టెలిగ్రామ్ వాళ్ళంతా పోయారు. తర్వాత దీన్ని మళ్ళీ అందరూ మార్చుకున్నారు చాలా మంది. ఇప్పుడు ఏఐ వచ్చింది అండ్ దీనికి ఇంకొక సైడ్ కూడా ఉంది. ఇప్పుడు ఏ వల్ల కూడా ఇదే జరుగుతుంది. సో ఇప్పుడు ఎడ్ల బండి గురించి పోయింది, ఒక 100 మంది జాబ్ పోయింది అంటున్నారు. ఇప్పుడు ఆటో తయారు చేయడానికి ఎంతమంది కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎన్ని కావాలి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో ఎంతమంది వర్కర్స్ పనిచేస్తారు, అండ్ వీళ్ళ చుట్టూ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, వీళ్ళ చుట్టూ ఎన్ని పాన్ షాపులు లేకపోతే ఎన్ని హోటల్స్ బతుకుతాయి. సో అంటే ఒక 10 మందికి జాబ్ పోయిన చోట 100 మందికి జాబ్ వస్తుంది. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏ ఒక రంగంలో జాబ్ తీస్తుంది కానీ రోబోటిక్స్ కానీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ, డేటా సైంటిస్ట్ కానీ, డేటా అనలిస్ట్ కానీ, జనరేటివ్ ఏ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే 10s ఆఫ్ రోల్స్ ఉన్నాయి దీని మీద. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లోనే, ఇంకొక 5 years అయిన తర్వాత ఇప్పుడున్న రోల్స్కి డబల్ రోల్స్ అవుతాయి. వీటన్నిటిలోనూ మనకు జాబ్ రోల్స్ వస్తాయి. కాకపోతే ఇప్పుడు సినారియో ఏంటి అని అంటే ఎప్పుడైనా ఒక హ్యూజ్ షిఫ్ట్ అనేది జరిగేటప్పుడు ఇలాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి. అంటే నేను అది చిన్న చేంజ్ అని అన్ను, చాలా మంది లైఫ్స్ అనేవి పాడవుతాయి. కానీ నేను ఇక్కడే కూర్చుంటానని అంటే ఇప్పుడు కూడా ఇంకా మనం రాయి కొట్టి నిప్పు కొట్టుకుంటూ ఉంటాం. సో చేంజ్ కి అడాప్ట్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఈ టూల్స్ వచ్చిన తర్వాతకి సో ప్రతిదీ కూడా టూల్ పైన ఆధారపడి ఉన్నారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసినట్లయితే ప్రతి దానికి చిన్న డౌట్ వస్తే కూడా ChatGPT లో కొట్టి ఆన్సర్ తీసుకుంటున్నారు కదా. అంటే ఒకప్పుడు మనం ఎలా ఉండేదంటే ఫోన్లో మొబైల్ నెంబర్స్ సేవ్ చేసేకుండా మనం ఏం చేసేవాళ్ళం, మొబైల్ నెంబర్స్ని మనం గుర్తుపెట్టుకునేవాళ్ళం. సో ఇప్పుడు ఏమైందంటే మొబైల్ నెంబర్స్ ఎవరు గుర్తుపెట్టుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ పోతే ఇంకొకరికి ఎవరు కాల్ చేయాలో నెంబర్ గుర్తుండట్లేదు. అట్లా కూడా ఇప్పుడు ChatGPT కూడా ఏమవుతుందంటే ప్రతి చిన్నది కూడా ChatGPTని అడిగి తెలుసుకుంటున్నారు అనమాట. అంటే ChatGPTకి అడిక్ట్ అవుతున్నారు కొందరు. ఇప్పుడు నేనున్న జెన్సీ ఏం చేస్తున్నారంటే, జెన్సీ కిడ్స్ ఏం చూసినంటే నార్మల్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిన ChatGPTకి చెప్పడం కానీ, దాని నుంచి సలహాలు తీసుకోవడం కానీ,
ఇంకా కొన్ని ఏం చూసిన అంటే లైక్ ఇంట్లో పేరెంట్స్ గైడ్ చేసేది లేకపోతే ఏదైనా రిలేషన్స్ గైడ్ చేసేదానికన్నా ChatGPTని ఎక్కువ నమ్ముతున్నారు అనమాట. సో అది కరెక్ట్ గైడ్ చేస్తుందా లేదా. అండ్ ఇంకోటి ఏంటంటే దీనివల్ల ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎవరికైనా కానీ దాన్ని యూజ్ చేసే వాళ్ళు వాళ్ళ ఐక్యూ ఎంతవరకు తగ్గుతుంది ఫ్యూచర్లో. ఒకవేళ ఒక రోజు వచ్చింది అనుకోండి, ChatGPT బ్యాన్ చేసిన ఒక రోజు వచ్చింది అనుకోండి, దాని తర్వాత మనుషుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా డిసిజన్ తీసుకుంటారు, దీనిపైన ఒపీనియన్ ఏమైనా అంటే షేర్ చేయండి. ఇది యాక్చువల్లీ నాకన్నా కూడా సైకాలజీ పర్సన్స్ ఎక్కువగా బాగా ఆన్సర్ చెప్తారు. కానీ నాకు తెలిసినంత వరకు చెప్తా, ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఎంతవరకు నిజమవుతుంది అనేది ఇట్స్ డిపెండ్స్ అపాన్ టైం. బేసిక్గా ఇక్కడ ఏంటంటే టీవీస్ వచ్చినప్పుడు, మొబైల్స్ వచ్చినప్పుడు కూడా ఇంతే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ టీవీస్ తర్వాత దానికి ఆల్టర్నేటివ్గా ఏదో ఒక ఏమంటారు డీ అడిక్షన్ సెంటర్స్ అని, ఆ తర్వాత ఫోన్లు వచ్చాక రీహాబిలిటేషన్. సో అంటే స్టార్టింగ్ లెవెల్లో ఉన్నాం కాబట్టి మనకి ఇంకా దాని ఎఫెక్ట్స్ చాలా మంది తెలియవు. అది వాడేసి మన నెక్స్ట్ జనరేషన్స్ కి దాని గురించి తెలుస్తుంది. ఏదైనా కొత్తగా వచ్చినప్పుడు ఇప్పుడు ఏ ఎఫెక్ట్స్ అనేవి మన నెక్స్ట్ జనరేషన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడే పుట్టేవాళ్ళు లేదంటే ఇప్పుడు 10th పాస్ అయ్యేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి దాని గురించి తెలుస్తుంది. సో అప్పుడు దానికి తగ్గ ఈ ప్రికాషన్స్ కానీ ఇవి కానీ తీసుకుంటుంటారు. సో అంటే కొంచెం మనం అలవాటు పడి దాన్ని ఎప్పుడన్నా మనిషి అనేవాడు ఫస్ట్ వినట్టు చెప్తే, నీకు ప్రాబ్లం ఉందని చెప్తే వింటే ఆ ప్రాబ్లం వచ్చి దాన్ని ఫేస్ చేసిన తర్వాత ప్రికాషన్స్ తీసుకుంటారు. సో అట్లాగే ఇప్పుడు కూడా మనం అంటే మీరు ChatGPT వాడుతూ కూడా మీరు మెయింటైన్ చేయాల్సిన లైక్ బయట క్విజ్, పజిల్స్ లేదంటే చిన్న క్వెస్ట్స్ చేయడం లాంటివి, లేదంటే ఏదైనా బ్రెయిన్ కి షార్పనింగ్ థింగ్స్ లైక్ చెస్ ఆడడం లాంటివి ఇలాంటివి చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ టోటల్లీ లైఫ్ మొత్తాన్ని దాని మీద డిపెండెంట్ పెట్టడం అనేది 2 విధాలుగా లాస్ ఉంటుంది. ఒకటి, మీ సెల్ఫ్ డెసిషన్ ఎబిలిటీని కోల్పోతారు. రెండోది ఏంటి అంటే ఏ కంపెనీ అయినా, నాట్ ఓన్లీ ChatGPT, ఏదైనా కూడా మీరు మీ డేటా ఎంత ఎక్కువగా ఇస్తే మీ గురించి అంత ఎక్కువగా వాళ్ళకి చెప్తున్నారు. ఓకే. సో రేపన్నాడు వాళ్ళని మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది. మీరు అమెజాన్లో షాపింగ్ చేస్తుంటారు కదా, ఈ షాపింగ్ చేసేది మీరు ఒకసారి ముందుకెళ్ళి వెనక్కి వచ్చారనుకోండి, మీరు ఇన్స్టా ఓపెన్ చేసినా ఫేస్బుక్ ఓపెన్ చేసినా అదే యాడ్ వస్తుంది. రేపు ఇట్లాగే మీరు మీ ఫ్రెండ్తో గొడవ అయిందనో లేకపోతే మీ పిల్లం మాట్లాడట్లేదనో ఇవన్నీ ChatGPTకి ఇస్తే మీరు ఎలాంటి టైంలో ఎలా రియాక్ట్ అవుతారు అనేది వాడికి తెలుస్తుంది. అంటే వాళ్ళు దాన్ని బ్యాడ్ కి వాడతారా లేదా అని చెప్పట్లేదు, అది మన చేతిలో లేదు, మనం అలా చెప్పకూడదు. కానీ ఒకవేళ వాడితే కాన్సిక్వెన్సెస్ గురించి కూడా మనం ఆలోచించాలి. ఓకే, సరే. ఏ గురించి మనం ఇందాక ఇట్లా మాట్లాడినాం కదా అంతా కూడా. అయితే నాకు డౌట్ వచ్చింది అనమాట. అంటే చాలా మందికి హెల్త్ కాన్షియస్ ఉంటుంది. అంటే ChatGPTలో వాళ్ళకి సంబంధించిన సింటమ్స్ కొట్టేసి అది ఏదో ఇచ్చేస్తుంది అనమాట. దాన్ని బేస్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటారు అనమాట. సో అది ఆన్సర్స్ ఇచ్చేది కరెక్టా కాదా, ఫస్ట్లీ దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు? అంటే అది ర్యాండమ్ గా జనరేట్ చేస్తుంది. మనం ఒకవేళ అది కాదు తప్పు అని చెప్పేస్తే అది మళ్ళీ సర్దిద్దుకుంటుంది. ఓకే, సో ఆ డేటా అనేది అక్యురేట్ గా మనకు వస్తుందా లేదని ఎట్లా తెలుసుకోవచ్చు? ఎస్పెషల్లీ హెల్త్ కేర్ సిస్టంలో ChatGPT డేటా నేను 2 పాయింట్స్ చెప్తాను. ఒకటి, అది ఇచ్చే ఏదైతే డేటా ఉంటుందో 70% యాక్యురేట్గానే ఉంటుంది, కానీ 100% దాన్ని నమ్మద్దు. రెండు నేను చెప్తున్నా, జాగ్రత్త వినండి. 70% దాకా యాక్యురేట్గానే ఉంటుంది, కానీ 100% దాన్ని నమ్మద్దు. ఓకే, ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ నేను ఒక కోడ్ రాశాను అవుట్పుట్ ఇయ్యనంటే తప్పు వచ్చింది మళ్ళీ సరిదిద్దుకోవడం ఉండదు. ఒకసారి కనుక అది తప్పు చెప్తే దాన్ని మనం చేసామంటే ఆ ఎఫెక్ట్ అనేది బాడీ మీద పర్మనెంట్ గా ఉండిపోతుంది. సో ఏదైనా సజెషన్ కోసం లైక్ మీరు ఒక ఫుడ్ ఫాలో అవ్వాలి, లేదంటే ఒక ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, లైక్ ఇలాంటి డైట్ ప్లాన్స్ కానీ లేదంటే ఎక్సర్సైజ్ ప్లాన్ కానీ అవి పర్లేదు. కానీ ఎంటైర్లీ మీ బాడీని ఎఫెక్ట్ చేసే మెడిసిన్స్ అనేవి చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఇంత బిల్ ఉంటుంది అది యాక్చువల్గా, కానీ మన ఫీవర్ వచ్చినా తగ్గిపోతుంది బాడీ మొత్తం. ఎట్లా అంటే అందులో అన్ని రకాల కెమికల్స్ ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి. సో అలాంటిది దీంతో మనం ఖచ్చితంగా తీసుకోకూడదని. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చేయాలనంటే డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి కానీ వీళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి వాళ్ళు ఇచ్చిన కన్సల్టెన్సీని, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ నీకు 3 మెడిసిన్స్ ఇస్తాడు, దాన్ని నేను ఎలా వాడుకోవాలి, ఓకే వాడుకున్న తర్వాత నేను ప్రికాషన్స్ తీసుకోవాలా, అంటే ఒక ప్రిస్క్రైబ్ చేసిన దాన్ని ఎలా వాడుకోవాలి, దానివల్ల యూజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే దాన్ని నేను ఎలా సాల్వ్ ఇలాంటివి మనం అడగచ్చు. అంతేగాని ఎంటైర్లీ దాన్నే ఒక డాక్టర్ ప్లేస్ లో పెట్టి బాబు నువ్వు నాకు ఇవి అని అంటే ఇది ఎలా ఉంటుంది అంటే రీసెంట్ గా మీమ్స్ బాగా హైలైట్ అవుతున్నాయి.
వాడైతే అపెండిక్స్ నొప్పి అంటే ఒక సైడ్ అయిపోయి ఇంకో సైడ్ ఆపరేషన్ చేస్తాడు అనమాట. వాడు లేచి అడిగితే వాడు అదేంటి నాకు ఇది పేగు ఇంకో సైడ్ ఉంటుంది కదా అంటే ఎస్ యు ఆర్ రైట్ లెట్స్ ట్రై అగైన్ ఉంటుంది. అలా ఉంటుంది అనమాట ఇక్కడ సిచ్యువేషన్. సరే, ఇది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే ఏ వల్ల మార్కెట్ లో పాజిటివ్నెస్ ఏముంది, అంటే పాజిటివ్ ఏముంది, కొన్ని నెగిటివ్ కూడా మాట్లాడినాం కదా. సో ఏ వల్ల లైక్ టెక్నాలజీకి పాజిటివ్ ఏముంది, లేకపోతే స్టూడెంట్స్ కి పాజిటివ్ ఏముంది, ఎంప్లాయీస్ కి పాజిటివ్ ఏముంది? బేసిక్ గా చెప్పాలంటే ఏ వల్ల ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయో దానికన్నా ఎక్కువ పాజిటివ్ థింగ్స్ ఉన్నాయండి. మనము గనక అంటే జనరల్ గా అంతా కూడా మనం నెగిటివ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తామండి జనరల్లీ. ఓకే, కానీ మనము గనక ఖచ్చితంగా పాజిటివ్ మీద ఫోకస్ చేసి ఈ నెగిటివిటీ అన్నిటికీ మంచి లాస్ కానీ ఇలాంటివి తీసుకొచ్చి చేస్తే ఏఐ మన ఫ్యూచర్ని మనం కూడా ఊహించలేనంతగా మారుస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, మన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జాబ్స్ చూద్దాం. ఈ జాబ్స్ ఎలా ఉందంటే నాదో ఒక ఎంఎన్సీ కంపెనీ ఉంది అనుకుందాం, నేను 10 మెంబర్స్ని పెట్టుకుంటా. ఎంత తక్కువ అనుకున్నా కూడా ఎంఎన్సీ కంపెనీలో 4 LPA అంటే 25K అనుకోండి, పర్ మంత్ 25K వస్తుంది. సో 10 మందికి నాకు ఎంత అవుతుంది, 4 LPA ఇంటూ 10 అంటే 40 LPA అంటే 10 మందికి నాకు 40 లక్షలు అవుతుంది. కానీ ఇదే 10 మంది చేసే పని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలిసిన ఒక పర్సన్ వాళ్ళు 10 రోజుల్లో చేసేది తిని 2-3 రోజుల్లో చేసేస్తున్నారు. ఓకే, 10 మంది కలిసి వారం రోజుల్లో చేసే పని ఒక్కడే 2-3 రోజుల్లో చేసేస్తున్నాడు విత్ ద హెల్ప్ ఆఫ్. అండ్ అగైన్ మళ్ళీ మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ప్రాంప్ట్ కొట్టి చేసేస్తున్నారు కదా, అట్లా అనదు. వాడికి టెక్నాలజీ తెలుసు, వీళ్ళకి ఏది తెలుసో వాడికి అదే తెలుసు, కానీ వాడికి దాంతో పాటు పనిని ఎలా సులువుగా చేయాలి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసుకుని అని కూడా తెలుసు. ఓకే, అందుకే మనం ప్రాంప్ట్ ఇంజనీర్ అంటారు. సో దాని వల్ల వాడి పని చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మీరే ఒక ఓనర్ గా థింక్ చేయండి, ఇప్పుడు నా ప్లేస్ లో థింక్ చేయండి. నాకు ఇప్పుడు 10 మంది ఉన్నారు, వాళ్ళకి 40 లక్షలు ఇస్తున్నా, వాళ్ళందరినీ మేపుతున్నా, మీటింగ్ అంటున్నా, ల్యాప్టాప్స్ ఇస్తున్నా, ఇవన్నీ చేస్తున్నా, ఓకే టీమ్ యాక్టివిటీస్ అని పెడుతున్నా. దీనికి బదులు ఒక్కడిని పెట్టుకుని వాడికి 20 లక్షలు ఇవ్వలేనా నేను? నాకు 20 లక్షలు మిగులుతుంది, వీళ్ళ టీంకి ఖర్చు పెట్టేది అన్ని మిగులుతుంది. అందుకే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సాలరీస్ ఎక్కువ వస్తుంది. ప్రాంప్ట్ ఇంజనీర్కి 20-30 లక్షలు ఫ్రెషర్కే. మీరు కరెక్ట్ గా మంచి కంపెనీలోకి వెళ్తే ఫ్రెషర్కి 20 లక్షలు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. మీరు కావాలంటే వెళ్ళి యావరేజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సాలరీ అని కొట్టండి ఇండియాలో, ఎంత కాదనుకున్నా 7-8 లక్షలు ఉంటుంది ఫ్రెషర్కి. 7-8 లక్షలు నార్మల్ గా ఒక 2 years పనిచేసేటోడికి వచ్చే సాలరీ, కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫ్రెషర్ గానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది చాలా హైపింగ్ ఉండే క్వశ్చన్, అంటే ఎక్కువగా దీని గురించి ఎక్కువ కాంట్రవర్సీ అవుతుంది అనమాట. ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? ఒకవేళ ప్రజెంట్ అంటే చాలా మంది నాకు బయట కలిసిన వాళ్ళు కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా DM చేసే వాళ్ళు ఏంటంటే, అన్న ఏఐ వస్తుంది కదా, నేను సో డొమైన్లో వర్క్ చేస్తున్నా, నా జాబ్ పోతుందా? ఎందుకంటే నేను జాబ్ పైన చాలా డిపెండ్ అయి ఉన్నా, నేను చాలా EMIs కట్టుకోవాలి, నా పైన ఫ్యామిలీ అనేది కూడా డిపెండ్ అయి ఉంది. సడన్గా నా జాబ్ పోతే నా పరిస్థితి ఏంటి, నేను అప్గ్రేడ్ కావాలంటే ఏం చేయాలి? ఇది చాలా మంది అడిగే క్వశ్చన్. అంటే ఏ వల్ల జాబ్స్ పోతాయా, ఒకవేళ పోతే ఏ జాబ్స్ పోతాయి, అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తుంటే నా జాబ్ పోకూడదు అంటే ఏఐలో నేను ఏం నేర్చుకోవాలి? వెరీ సింపుల్ అండి. జనరల్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఏఐ అనేది మనము ఓకే సపరేట్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైంటిస్ట్ ఇలా చూస్తున్నాం. అవి కొంచెం పక్కన పెట్టేది. అవన్నీ పక్కన పెడితే ఏఐ అనే దాన్ని ఎలా చూడాలంటే నవే డేస్ ఒక 2-3 years తర్వాత ఇది ఎలా మారిపోతుందంటే ఒక MS Excel, MS Word కింద. ఇట్స్ నాట్ లైక్ అదంతా ఒక సపరేట్ థియరీ, సపరేట్ థింగ్ అట్లా ఎప్పుడు చూడకండి. వెరీ బేసిక్స్ ఆఫ్ ఏఐ అనేది రాబోయే నెక్స్ట్ 5 years లో కంపల్సరీ థింగ్. అంటే నువ్వు ఒక IT ఫీల్డ్లో కానీ, నాట్ ఓన్లీ IT ఫీల్డ్, ఏదన్నా ఒక చిప్ మీద రిలయబుల్ అయ్యే ఏ థింగ్ అన్న, ఈ ల్యాప్టాప్ తీసుకున్నా, iPad తీసుకున్నా, ఏదైనా ఒక థింగ్ అనేది ఒక సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే దాంట్లో ఖచ్చితంగా ఒక ఏఐ అనేది వాడికి వచ్చి ఉండాలి. అంటే మీరు ఏ జాబ్కి వెళ్ళినా కూడా మీరు ఎక్సెల్ లేకపోతే నాకు వర్డ్ ఎలా వచ్చు, లేదా HTML ఎలా వచ్చు అని పెట్టుకుంటున్నారు, అట్లా ఏఐ అనేది కూడా కంపల్సరీ అయిపోతుంది. సో ఎందుకు ఇలా అవుతుంది అని అంటే, ఏ జాబ్ తీసేస్తుంది అంటే ఎవరిని తీసేస్తుంది అంటే, ఇప్పుడు 2 persons ఉన్నారు, 2 డెవాప్స్ చేస్తున్నారు. డెవాప్స్ ఓన్లీ నేర్చుకుని దాని మీదే పర్ఫెక్ట్ గా పనిచేయగలడు ఒక అతను. ఇంకొక అతను డెవాప్స్ అంత పర్ఫెక్ట్ గా చేయకపోయినా బాగానే చేస్తాడు, ప్లస్ దీనికి ఏ నాలెడ్జ్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే దీన్ని ఎంత పర్ఫెక్ట్ గా చేసినా గంట పడుతుంది, దీన్ని కొంచెం అటు ఇటుగా చేసినా 10 నిమిషాల్లో అయిపోతుంది. సో దీన్ని బట్టి ఏమవుతుంది,
ఎవరైతే పర్ఫెక్ట్ గా చేసినా కానీ వాడు టైం ఎక్కువగా క్యాల్కులేట్ చేస్తారు బిజినెస్ లో, అవును. వాడు ఉంటాడు. సో దాన్ని బట్టి మీరు ఏ రోల్లో ఉన్నా మీ రోల్లో ఎలా ఎన్హాన్స్ అవుతుందో తెలుసుకుని దాంతో మీరు అప్గ్రేడ్ అవ్వాలి. లైక్ ఏంటంటే కొత్త టెక్నాలజీ వస్తే మనం ఎలాగా నేర్చుకుంటాం అట్లాగే అప్గ్రేడ్ అవ్వాలి. సో అలాంటి వాళ్ళ జాబ్స్ అయితే ఉంటాయి, మిగిలిన వాళ్ళంటే కష్టపడాల్సిందే అంతే. తప్పదు. సరే, ఇంకోటి వచ్చేసరికి లైక్ ఏఐ వచ్చిన తర్వాతకి ఏ డొమైన్స్ రూల్ చేస్తుంది ఏఐ? ఇందాక ఆల్రెడీ చెప్పారు కదండి, చాలా చోట్ల ఉంటుంది దీని ఇన్ఫ్లుయెన్స్ అని. మెయిన్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఫినాన్స్ అండ్ అగ్రికల్చర్. సో ఎందుకనంటే మెయిన్లీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ అండి, ఈ రెండిట్లో ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి డేటా అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఒక 10 సంవత్సరాల క్రితం మనం 10th క్లాస్లో చదువుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్కి లేదు, చాలా మారిపోయింది. ఈవెన్ రీసెంట్గా నేను చూశాను, 3rd క్లాస్ నుంచే మనకి ఇప్పుడు ఏఐ కంపల్సరీ చేయాలని చెప్పి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది. ఇన్ఫ్యాక్ట్ మేము దాని మీద ప్రోడక్ట్ చేస్తున్నాం, ఒకటి 3rd క్లాస్ టు 9th క్లాస్ ఏఐ ఎడ్యుకేషన్ అని చెప్పి LMS చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమైపోతుందనంటే డే బై డే కంటెంట్ మారే కొద్దీ మనకి కొత్త కొత్త డేటా జనరేట్ అవుతుంది. ఏఐకి మెయిన్ ఫుడ్ ఆహారమే డేటా. సో ఎడ్యుకేషన్లో ఇప్పుడు ఏంటంటే మనం నేర్చుకున్నప్పుడు ఒక కర్ర పట్టుకుని సార్ వచ్చి చెప్పు అంటే చెప్పడం అంతే, మనకు అది అర్థమైందా లేదా అది పక్కన విషయం. కానీ ఇప్పుడున్న వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ అంటే మీకు బాగా ఇష్టమా, ఓకే క్రికెట్ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకుని పైథాన్ అంటే ఏంటో నేర్చుకో. లేకపోతే మీకు మూవీస్ అంటే ఇష్టమా, ఒక మూవీ తీసుకో ఎగ్జాంపుల్తో నేర్చుకో. ఇట్లాగా మనకి ఏఐ అనేవి రెవల్యూషనైజ్ చేస్తుంది దాంట్లో. అండ్ అట్లాగే హెల్త్ కేర్లో కూడా చాలా చోట్ల హెల్త్ కేర్లో చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మొన్న రీసెంట్గా మీరు చూసే ఉంటారు, చైనాలో అనుకుంటా, ఐ థింక్ చైనాలో రష్యాలో ఒక పర్సన్ ఇంటికాడుండి ఒక ఏఐ బేస్డ్ రోబోట్ అనేది చేయి మూమెంట్స్ అనేవి కాపీ చేస్తూ ఉంటే చేస్తుంది. యాక్చువల్లీ మనం అనుకోవచ్చు అది పెద్ద కష్టమేం కాదు, కానీ సర్జరీకి 0.1% ఇటు ఉండాల్సింది అటు వెళ్ళినా కూడా అది హోల్ పడిందంటే మన బాడీలో అది మనిషి చనిపోయే ఛాన్స్. అట్లనే అంత ప్రిసిషన్ ఉండాలి. సో అలాంటి థింగ్స్ కూడా ఏదైతే చేయగలుగుతున్నామంటే ఫ్యూచర్లో ఇలాంటివి ఇంకా చాలా వస్తాయి. కానీ చెప్పిన కదా మెయిన్ ఫోకస్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఫినాన్స్, అగ్రికల్చర్, ఈ డొమైన్స్లో మనం రూల్ చేయబోతున్నాం. సరే, ఇంకోటి వచ్చేసరికి అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఏ టూల్ మార్కెట్లోకి వస్తుంది, ఆ ఏ టూల్ని యూజ్ చేసుకొని మనం బేసిక్గా దాన్ని వీడియో జనరేట్ చేయడం కానీ ఆడియో జనరేట్ చేయడం కానీ చేసి దాన్ని మనం ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లోనే తీసుకుంటున్నాం. సో అంటే యూత్ ఎక్కువగా ఆ ఎంటర్టైన్మెంట్ జోన్లోనే ఆ ఏ టూల్స్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు బయట పోయి నార్మల్గా ఆటోలో పోయినా కానీ లేకపోతే ఏదైనా ఛాయ్ దగ్గర మాట్లాడినా కానీ ఏమంటారు అంటే ఏ వస్తుందంట కదా, ఫేస్ని ఇట్లా చేంజ్ చేస్తుంది, మోడీ డ్యాంగ్ చేస్తున్నాడు అని చెప్పేసి అది ఎక్కువ ఇంజెక్ట్ అవుతుంది జనాల్లోకి. సో అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ టూల్ని బిల్డ్ చేయాలంటే లైక్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలనుకుంటే సో బిల్డ్ చేసినోనికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా, లేకపోతే ఓన్లీ ఏ టూల్ డెవలప్ చేసినాక దాన్ని వాడుకున్నోనికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా? నాలెడ్జ్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసిన వాడికే ఉంటుందండి. కానీ ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. నార్మల్గా వేరే టూల్స్ ఉన్నాయి వాడుకునే ఉన్నదనుకోండి, వాడు దాన్ని బిల్డ్ చేయగలడేమో, మెయింటైన్ చేయలేడు. ఓకే, ఇప్పుడు ఏమవుద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి బిల్డ్ చేసావు, ఒక ఇష్యూ వచ్చింది దానికి, ఏదో ఒక ఇష్యూ, ఆ ఇష్యూ నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు నీకు తెలియదు, మళ్ళీ తీసుకెళ్ళి ఒక టూల్కి ఇస్తావు. ఆ టూల్ కూడా మళ్ళీ నీలంటే ఒకటి బిల్డ్ చేసిందే కదా, టూల్ షాపింగ్ అవుతా ఉంటుంది. టూల్స్ అన్ని కూడా ఒకదానితో మారుతా ఉంటాయి, ఎర్రర్స్ అన్ని పోగవుతా ఉంటాయి. ఓకే, అదే స్క్రాచ్ నుంచి అన్ని తెలుసుకుని ఒకటి చేసాడు అనుకోండి, వాడు టూల్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. వాడు టూల్ వాడుకోవచ్చు, వాడుకోగలడు, వాడుకుంటాడు, కానీ అది ఇస్తేనే అవుట్పుట్ నేను చేయాలా అని మాత్రం ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనకి కాళ్ళు ఉన్నాయి, మనం బండి మీద వెళ్తాం, బండి పోయింది అనుకోండి కొద్దిగా కష్టమైన నడుచుకుంటూ పోతాం, కానీ మనం నడవగలం, ఆగిపోం అక్కడే. సో ఇప్పుడు కూడా అంతే, టూల్స్ వాడుకోవడం అనేది మీ బేసిక్ వర్క్ కి ఎప్పుడు తప్పు కాదండి. ఇంకా అది సజెస్ట్ చేస్తాను నేను, ఎందుకంటే నేను ఇలాగే కూర్చుంటా అంటే నడవం, ముందుకు వెళ్ళాం మనం. సో టూల్స్ వాడుకోవచ్చు, కానీ నీ పని మొత్తాన్ని టూల్ మీదే నడిపిస్తా అంటే కుదరదు. ఓకే, ఇంకోటి ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు ఎక్కువగా ఏ టూల్స్ వస్తున్నాయి కదా, ఎవరైనా ఇక్కడ లైక్ ఈ పోడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు వాళ్ళ ఒక బిజినెస్ ఐడియా, వాళ్ళ ఒక స్టార్ట్అప్ అనేది ఒక ఏ టూల్ని డెవలప్ చేసి దాన్ని ముందు తీసుకుపోవాలని చెప్పేసి చాలా మంది థాట్స్ ఉంటాయి కదా, దానిపైన ఎట్లుంటుంది ఫ్యూచర్?
కెరియర్ ఎట్లా ఉంటుంది, ఒక AI టూల్ని డెవలప్ చేసి మార్కెట్లో తీసుకుపోయేది? బేసిక్గా చూసుకుంటే మమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనం ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నాం కదా. బేసిక్గా నన్ను అడిగితే ఇప్పుడున్న ఏఐ దాంట్లో నాట్ ఓన్లీ ఏఐ, మన ఇండియా ఉన్న సిచ్యువేషన్లో మనకి ఇప్పుడు ఉంటున్న ర్యాపిడ్ డెవలప్మెంట్ టైమింగ్స్లో మనకంటూ మనకు ఓన్ స్టార్ట్అప్ ఉండడమే మంచిదండి. నన్ను అడిగితే సజెస్ట్ చేయమంటే జాబ్ కన్నా కూడా నేను ఓన్ స్టార్ట్అప్ బెటర్ అని చెప్తాను. కానీ దానికి ఉండే రిస్క్ దానికి ఉంటుంది, కానీ రిస్క్ని బట్టి రివార్డ్ వస్తుంది. రివార్డ్ ఉంటే అంతే కదా, రిస్క్ లేకపోతే ఎట్లా అని చెప్పి. సో అట్లాగే దాని రిస్క్ని బట్టి రివార్డ్ ఉంటుంది. కానీ దాని గురించి ఏదో స్టార్ట్అప్ చేద్దామని చెప్పి ఏదో ర్యాండమ్గా పునుగులు బండి పెడదాం అన్నట్టు ఇట్లా పెట్టేస్తే అయిపోదు. ఇది లక్షల్లో వ్యాపారం అనమాట. సో అందుకని మీ దగ్గర ఒక మంచి ఐడియా ఉండి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని రీసెర్చ్ చేసి మార్కెటింగ్ రీసెర్చ్ అంతా చేస్తే మీరు చేయొచ్చు. ఒకవేళ దానికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా మనల్ని కాంటాక్ట్ అయినా మనం దానికి హెల్ప్ చేస్తాం వాళ్ళకి. సో ఇంకోటి వచ్చేసరికి లైక్ ఏ అంటే భయపడే వాళ్ళకి మీరే మోటివేషన్ ఇస్తారు? లైక్ అంటే కొంతమంది ఎలా అంటే ఏ మనం చంపేస్తుంది, లేకపోతే ఫ్యూచర్లో ఏమైనా మేము గాడ్లా కొలవాలా అని చెప్పేసి కొంతమంది ఉన్నారు అనమాట. ఆ వర్గానికి మీరేం మోటివేషన్ ఇస్తారు? ఐఎమ్ నాట్ ఏ మోటివేట్ కైండ్ ఆఫ్ పర్సన్, బట్ నాకు తెలిసింది చెప్తాను. జనరల్గా ఏంటంటే నాట్ ఓన్లీ ఏదన్నా తీసుకోండి, ఒక టెక్నాలజీ అయినా లేదంటే ఒక డివైస్ అయినా ఏదైనా కూడా మనల్ని చంపడానికి, ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ బాంబ్సే తీసుకోండి. న్యూక్లియర్ బాంబ్స్ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాయి. న్యూక్లియర్ బాంబ్స్ రాకముందు కూడా ఒక్కసారి న్యూక్లియర్ బాంబు ఎవడైనా తయారు చేశాడంటే వాడు ఒక పిచ్చోడు ఎవడో ఒకటి ఆన్ చేస్తాడు, అందరూ చచ్చిపోతారు అన్నారు. ఐ థింక్ న్యూక్లియర్ బాంబ్స్ వచ్చి 20+ 30+ ఇయర్స్ దాటితేనే ఉంది. వరల్డ్ వార్ నుంచి ఉన్నాయి న్యూక్లియర్ బాంబ్స్. ఓకే, అయినా కూడా మనం ఇంత సేఫ్గా ఉన్నామని అంటే మనం ఏమంత అంటే మనం పిచ్చోళ్ళే, మనిషి అన్నోడు పిచ్చోడే, కానీ మరీ వాడంతటా వాడిని చంపుకునేంత పిచ్చోడైతే కాదు. ఓకే, సో అలాగే ఇప్పుడు మనకు అవసరమైన థింగ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఏ రెగ్యులేషన్స్ చేయడం అని, గవర్నమెంట్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఒక ఫేక్ వీడియో ఒకటి బయట పెడితే ఒక అమ్మాయి లైఫే స్పాయిల్ అయిపోయి ఛాన్స్. సో ఇలాంటి వాటి మీద పేపర్స్ కానీ లాయర్స్కి సబ్మిషన్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో అవన్నీ కొత్తగా వచ్చింది కాబట్టి 1-2 సంవత్సరాలు కొంచెం అటు ఇటు ఉంటుంది, కానీ అంతా సెటిల్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఏదన్నా కొత్త థింగ్ నాట్ ఓన్లీ మీరు భయపడుతున్నారు కదా, ఏ అనే కాదండి, ప్రపంచంలో ప్రతిదీ రిస్కే. ప్రతిదీ రిస్కే. మనం బయటికి వెళ్ళి అటుపండు తొక్క మీద కాలేసి కూడా చచ్చిపోవచ్చు. ఓకే, ప్రపంచంలో జీవితంలో ప్రతిదీ రిస్కే, ప్రతిరోజు ఒక పోరాటమే. సో దాన్ని నువ్వు ఎలా దాటుకుని హ్యాపీగా ముందుకెళ్తావు, ప్రతి దాన్ని హ్యాపీగా తీసుకుని ఒక పాజిటివ్నెస్తో, అండ్ అట్లాగే నేను దీన్ని నేర్చుకుంటాను, లేదంటే దీన్ని ఎలా ఫేస్ చేయాలో దాన్ని నేను తయారవుతాను, నన్ను నేను మార్చుకుంటానని అనుకుంటే జాబ్లోనే కాదు, జీవితంలోనే కాదు, నువ్వు ఎక్కడున్నానని హ్యాపీగా ఉంటావు, అన్నీ నేర్చుకుంటూ ముందుకెళ్తావు. కాదు అలా కాదు, నాకు ఇదంటే భయం అదంటే భయం, చీకట్లో నడవలేను అని అంటే కష్టమే. ఓకే, సరే. సో ఇంతవరకు విన్నారు కదా, మనం చాలా టాపిక్స్ గురించి మాట్లాడినాం. అసలు ఏ అంటే ఏంటి, దాని తర్వాతకి కరెంట్ ప్రజెంట్ స్టేజ్ ఏ ఎంతవరకు ఉందని, అండ్ వెబ్సైట్స్ అప్లికేషన్స్ ఎట్లా బిల్డ్ చేస్తున్నాం అని చెప్పి, ఇంకోసారికి లేఅవుట్స్ గురించి మాట్లాడినాం, ఐక్యూ గురించి మాట్లాడినాం. సో చెప్పుకుంటూ పోతే చాలా ఏ గురించి మాట్లాడినాం కదా. ఇంకా ఏ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అక్కడ రిప్లై కూడా ఇస్తాము. సరే, ఇంతగానో మాట్లాడినాం కదా ఏ గురించి. అయితే నేను ఒకటి అడుగుతాను అనమాట, మీరు ఒక 7 years నుంచి ఏలో ఉన్నారు, ఏలో ప్రతిదీ కూడా బిల్డ్ చేస్తున్నారు, ప్రజెంట్ కూడా మీకు ప్రొడక్ట్ బేస్డ్ స్టార్ట్అప్ ఉంది, సో మీరు బిల్డ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇంత చూసిన తర్వాతకి నాకు ఏ నేర్చుకోవాలనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, కానీ నాకు మీలాగా పక్కల ఫ్రెండ్ కూర్చోబెట్టి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు పెట్టేవాళ్ళు కావాలి. నేను ఏ నేర్చుకోవాలనుకుంటున్నా, లేకపోతే నేను ఇంకా ఫ్యూచర్ ఏ అని అందరికి అర్థమైపోయింది కాబట్టి నాకు ఒక మెంటర్ కావాలి. అయితే మీ సైడ్ నుంచి లైక్ మీరు ఎట్లాంటి ఏమైనా కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారా ఏకి సంబంధించింది? ఒకవేళ చేస్తే ఏం చేస్తున్నారు, దాని గురించి మీ డీటెయిల్స్ చెప్పండి. సో ఇప్పటి వరకు అంటే మనం ప్రొఫెషనల్గా పాడ్కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం, కానీ జనరల్గా మాట్లాడుకోవాలంటే మీ అందరికీ చెప్తున్నాను, ఎస్పెషల్లీ నాకు కిరణ్ ఎప్పటి నుంచో తెలుసండి. ఈ పైథాన్ లైఫ్ అవి స్టార్ట్ అయిన కాడ నుంచి నాకు చాలా వరకు తెలుసు. ఒక 5 years ప్లస్ ఉంటుందండి. సో బేసిక్గా నేను తన దగ్గర గమనించింది ఏంటి అని అంటే, అత్యాశకి ఎప్పుడు పోడు. ఓకే, అంటే లైక్ తన పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పట్లేదు, మీ అందరికి యూజ్ అయ్యేలా చెప్తున్నా. ఎప్పుడన్నా మీరు నాకు చెప్పండి, 10,000కి మించి మీకు ఏదన్నా పైథాన్ లైఫ్లో కోర్సు కనిపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ అనమాట. ఓకే,
ఎందుకంటే చాలా లెస్ వాల్యూ ఉంటుంది. ఓకే, నేను కూడా నాకు టీచింగ్ అండ్ వీటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది పర్సనల్గా. సో మేము వీటి గురించి ఏది ఇప్పుడు ఇవన్నీ అన్న బయట ఇట్లా అందరూ ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, అంత మన యూత్ అంతా స్పాయిల్ అయిపోతుంది, అందరికీ ఏదో ఒకటి చేయాలన్నా అని ఒక రోజు అంటే సో నాకు అంత ఖాళీ లేదు. కిరణ్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పినా కూడా అన్న చూడు ఒక మంచి ప్రాజెక్ట్ మనం ఒకటి చేద్దాం ఎవరికన్నా యూజ్ ఉండేలాగా అందరికీ అని అంటే అప్పుడే మేము ఒక ఆల్ ఇన్ వన్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI కోర్స్ అయితే లాంచ్ చేసినాం అనమాట. సో ఇప్పుడు నేను కోర్స్ గురించి అయితే చెప్తాను. బేసిక్గా ఈ కోర్సు ఎవరైనా జాయిన్ కావచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఇంట్రెస్ట్ ఉంటే ల్యాప్టాప్ ఉంటే చాలు జాయిన్ అయితే అవ్వచ్చు. నీకు ఎట్లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా రావాల్సిన అవసరం అయితే లేదు. అన్నీ చిన్న పిల్లగానికి చెప్పినట్లు ABC నుంచి అన్నీ చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాం అనమాట. అయితే కోర్సు ఫీచర్స్ అండ్ అన్నీ కూడా నేను చెప్తాను. టైటిల్ ఇందాక చెప్పాను కదా, ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI అన్న. అందుకంటే దీనిలో మీకు పైథాన్ ఉంటుంది, మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ ఉంటుంది, NLP ఉంటుంది, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంటుంది, జనరేటివ్ AI ఉంటాయి, అండ్ అదేవిధంగా ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. మీరు ఇందాక మాట్లాడినాం కదా టూల్స్ గురించి, ChatGPT అని చెప్పేసి చాలా టూల్స్ గురించి. అవన్నీ టూల్స్ మీరు స్క్రాచ్ నుంచి మీరే బిల్డ్ చేస్తారు. అంటే ఇవి నేర్చుకొని మీరే టూల్స్ బిల్డ్ చేస్తారు అనమాట. ఎవరో బిల్డ్ చేసిన టూల్స్ మీరు వాడాల్సిన అవసరం లేదు. మీరు సొంతంగా మీరు బిల్డ్ చేసుకొని దాన్ని మీరు లైక్ మార్కెట్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఇది మెయిన్ అనమాట. అయితే కోర్సు ఫీచర్స్ వచ్చేసరికి 2 months లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయి అనమాట. టైమింగ్స్ 7 PM నుంచి 9 PM వరకు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీకు ఈ 2 months క్లాసెస్ అయిపోయిన తర్వాతకి మీకు ఒక ఇంటర్న్షిప్ 1 month ఉంటుంది. ఇంటర్న్షిప్లో మీరు లైక్ రియల్ టైం ఇప్పుడు ఏవైతే ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ బిల్డ్ ఎట్లా చేస్తున్నారు మొత్తం మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే అక్కడ ఉంటుంది అనమాట. ఎట్లా స్టార్టప్స్ వర్క్ అవుతున్నాయి, ఎట్లా ఏ టూల్స్ బిల్డ్ అవుతున్నాయి, దాన్ని ఎట్లా మార్కెట్లోకి తీసుకుపోతున్నారు, ఎట్లా బిల్డ్ చేయాలి, రియల్ టైం ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లా టూల్స్ బిల్డ్ చేయాలని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్లో ఒకవేళ మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే వాళ్ళని హైర్ కూడా చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి 2 months లైవ్ క్లాసెస్, దాని తర్వాతకి 1 month ఇంటర్న్షిప్లో మంచిగా పర్ఫామ్ చేస్తే వాళ్ళని లైక్ ఏదైతే మనం జాబ్ అయితే తీసేసుకుంటాం, హైర్ చేసుకుంటాము. అయితే బేసిక్గా ఇంటర్న్షిప్ అందరికీ వస్తుందంటే మీరు ఏదైతే కోర్స్ కంప్లీట్ చేస్తారో దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. అది కంప్లీట్ చేసి ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళే తీసుకుంటాం. ఇది నార్మల్గా మనకు ఉండే కోర్స్ యొక్క ఫీచర్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే దీంతో పాటు మీకు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము, రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది, అండ్ అదేవిధంగా డైలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, టాస్కులు ఉంటాయి, స్టడీ మెటీరియల్స్ ఉంటాయి. క్లాస్ అయిపోయిన వెంటనే రికార్డెడ్ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకొచ్చేసరికి కోర్సు ఫీ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మీకు 9,000 ఉంటుంది. దీనికి EMI ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఎందుకు 9,000 పెట్టినరు అంటే పైథాన్ లైఫ్లో ఇంతవరకు ఏ కోర్సు కూడా ఇంత ఫీ ఉండదు. మీరు ఎందుకు ఇంత ఫీ పెట్టినరు అంటే గుర్తుపెట్టుకోండి, సేమ్ మేము ఈ కోర్స్ లాంచ్ చేస్తున్నాం అని చెప్పేసి అంటే ఇది మేము ఒక 2 years నుంచి ఈ కోర్స్ గురించి ప్లాన్ చేస్తున్నాము. అయితే దీని గురించి మేము అమీర్పేటలో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ, కూకట్పల్లిలో కానీ చాలా ఇన్స్టిట్యూట్స్ మాస్క్లు వేసుకొని పోయి చెక్ చేసినాము. చెక్ చేస్తే అక్కడ ఏమైందంటే ప్రతిదీ కూడా 30,000 అబ్బోనే ఉంది. 30,000 నుంచి 3 to 4 lakhs వరకు ఉందన్నమాట ఈ కోర్స్ ఫీ. అయితే మాకు అనిపించింది ఏంటి ఇంత డిమాండ్ చేస్తున్నారా, ఈ కోర్స్ని ఇంతగానం లైక్ తీస్తున్నారా అని చెప్పేసి మాకు అనిపించింది అనమాట. అయితే మేము ఏం చేసినామంటే అందరికీ ఈ యొక్క స్కిల్స్ అనేది మార్కెట్లో పోవాలి, అందరూ ఏ టూల్స్ బిల్డ్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా అప్గ్రేడ్ కావాలి అని చెప్పేసి అందరూ లైక్ నేర్చుకోవాలని చెప్పేసి ఈ ఫీజులు అయితే మేము తీసుకొచ్చినాము. మా ఎజెండా ఏంటంటే ఏదో అందరిని తీసుకొచ్చి మనీ ఎన్ని చేయడం కాదు, ప్రతి ఒక్కరికి తెలుగు లాంగ్వేజ్లో ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసినట్లు అందరికీ మేము ఏని ఇంజెక్ట్ చేయాలని చెప్పేసి ఈ కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాము. సో ఈ కోర్స్ గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ మీకు కావాలంటే సింపుల్గా కామెంట్ సెక్షన్లో మీకు డీటెయిల్స్ మొత్తం ఇస్తా, డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మొత్తం ఇస్తా, అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఫ్రీ డెమో అనేది మీకు అక్కడ చూడండి, డెమో అర్థం చేసుకోండి. మేము తెలుగులో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, లైక్ ఎట్లుంటుందంటే ప్రతి ఎగ్జాంపుల్ కూడా సినిమాటిక్ వేలో ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్కటి లోపల పోతే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అంటే ఏ టాపిక్ చూసినా కూడా ఒక సినిమా తీసుకొని ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ఏ క్లాస్లో ఉన్నావా లేకపోతే థియేటర్కి వచ్చినా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. అట్లా ఉంటాయి మీకు కాన్సెప్ట్స్ అన్నీ కూడా, అస్సలు బోరింగ్ రాదు. మీరు క్లాసెస్ విన్నప్పుడు పాప్కార్న్ పక్కన పెట్టుకుని పాప్కార్న్ తింటూ ఎంటర్టైన్ అవుతూ మీరు క్లాసెస్ నేర్చుకుంటారు అనమాట. అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఇది నేను చెప్పాల్సి ఉన్నదంతా కూడా. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ కోర్స్ వచ్చేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే December 10th అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ పోడ్కాస్ట్ December 10th తర్వాత చూస్తే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, నెక్స్ట్ బ్యాచ్ డీటెయిల్స్ కూడా వాళ్ళు చెప్పేస్తారు. సో ఇది నా నుంచి అయితే చెప్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సూర్య గారు, ఎందుకంటే మనము
లైక్ ఈ యొక్క థాట్ పెట్టుకొని తక్కువ ప్రైస్లో అందరికి ఏ అనేది లైక్ దీని ఎలా చెప్పొచ్చు అంటే ఒక గవర్నమెంట్ స్కీమ్ కింద చూసినట్టు ఇంటింటి ఏ కింద చెప్పుకోవచ్చు. సో చాలా తక్కువ స్లాట్సే తీసుకుంటున్నాం, ఏదో ఎక్కువ మంది వస్తారని చెప్పేసి ఫుల్గా కొట్టేసి అట్లా ఉండదు. తక్కువ స్లాట్స్ తీసుకొని వాళ్ళని మంచిగా ట్రైన్ చేసుకొని మేమే హైర్ చేసుకుంటాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాతో పాటు వర్క్ చేయాలి, మాతో పాటు ఏ నేర్చుకొని ఇంట్రెస్ట్ ఉంటే మీరు బ్లైండ్గా ట్రస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే పైథాన్ లైఫ్ ఎప్పటి నుంచో మీరు చూస్తున్నారు కాబట్టి బ్లైండ్గా ట్రస్ట్ అవ్వచ్చు. సో ఇది నేను చెప్పాలనుకున్నది. సో ఇంతవరకు కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్ ఎవరైనా ఏ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ గట్టి కొట్టేసి లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తర్వాత వీడియోస్లో వెళ్ళి ఇంకో పోడ్కాస్ట్తో మేము ముందుకు వస్తాం అనమాట. సో ఆ డౌట్స్ మీద మేము పోడ్కాస్ట్ అయితే చేస్తాము. సో ఇంతే, ఇంకా థ్యాంక్ యూ అండి అందరికి కూడా. బాయ్ బాయ్. బాయ్.